హలో పిల్లలు, వెల్కమ్ టు ది స్పారో టీవీ. స్పారో టీవీ చేస్తున్న ప్రేక్షకులందరికీ చక్కగా మరొక మంచి పజిల్తో పాటు ఒక మోరల్ వాల్యూ ఉన్నటువంటి కథకి స్వాగతం చెప్తూ మనం టిల్లు మామను కూడా పిలిచేద్దాం. టిల్లు మామ, వెల్కమ్ టు ది స్పారో టీవీ. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ టిల్లు మామని. ఈరోజు నేను మీకు మంచి పజిల్ చెప్తాను. అదే ఒక చిక్కు ప్రశ్న అడుగుతాను. దానికి సంబంధించిన కథ మా పిచ్చుకరాజా చెప్తాడు. ఓకేనా పిచ్చుకరాజా? ఓకే టిల్లు మామ. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఆ ప్రశ్న ఏంటంటే, రాత్రికి కనబడుతుంది, ఉదయాన్నే మాయమైపోతుంది. ఇంతకీ ఏమిటిది అని తెలుసుకోవాలనుంది కదా? ఓకే, లెట్ స్టార్ట్ ద స్టోరీ. పిచ్చుకరాజా, కథ స్టార్ట్ చేయండి. పిల్లలు, కథ చెప్తున్నాను. ఇదిగో అను అని ఒక చిన్న పిల్ల. ఇదిగో చూసారా ఎంత క్యూట్గా ఉందో. పిల్లలు మీకులాగే ఉంది కదా. అను చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకి చాలా కుతూహలంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి అమ్మతో బయటకు వచ్చింది. చంద్రుడి వెలుతురులో నేల మీద ఒక విచిత్రమైన ఆకారం కనిపించిందిరా. అమ్మ, ఎవరు నన్ను వెంటాడుతున్నట్టున్నారు అని చెప్పి కొంచెం భయంగా అడిగింది అను. అమ్మ నవ్వుతూ చెప్పింది, అను, అది నీ స్నేహితురాలు, నీ ఫ్రెండు అని చెప్పింది. అవునా, స్నేహితురాలా? అది నీ నీడరా తల్లి అని చెప్పింది అను వాళ్ళ అమ్మ. కానీ నాకు రాత్రిపూట ఎందుకు కనబడుతుందమ్మా అని చెప్పింది. అను వాళ్ళ అమ్మ అను భుజం మీద చేయిపెట్టి, అవునమ్మా, చంద్రుడును చూస్తున్నావు కదా, చంద్రుడు లైట్ ఉన్న చోట నీడ పడుతుంది. ఎక్కడ వెలుగు తక్కువగా ఉంటే అక్కడ ఆ స్నేహితుడు బలంగా కనిపిస్తాడు అన్నది. అను రాత్రంతా తన నీడలో ఆడుకుంది. అయితే ఉదయం సూర్యుడు రాగానే బయలుదేరింది. గబగబా నీడ స్లోగా మాయమవడం మొదలైంది. అను గట్టిగా అరిచింది, అమ్మా, నా స్నేహితుడు ఎక్కడికి పోతున్నాడు? అదుగదుగో చూడు, ఆ నీడ అలా వెళ్ళిపోతుంది. రాత్రి చంద్రుడిలాగే ఇప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు నా నీడ ఇటు చోట వెళ్తుంది ఏంటి అని అంటుంది. అను వాళ్ళ అమ్మ నవ్వి, అను, పగలు వెలుతురు చాలా ఉండటంతో నీడ చాలా బలహీనంగా ఉంటుంది. అది అలాగా మాయమవుతున్నట్టు కనిపిస్తుంది కదా, రాత్రికి తిరిగి నీ దగ్గరికే వస్తుందిలే అని చెప్పింది. అను సంతోషంగా నవ్వి ఆకాశం వైపు చూసింది. అంటే నా నీడ రాత్రి సూపర్ హీరో అన్నమాట అని చెప్పింది. అను ఒక్కసారిగా ఆనందపడిపోయి అలాగా ఆకాశం వైపు చూసింది. సో మళ్ళీ రాత్రికి నా నీడ అని నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చేస్తాడన్నమాట అని చెప్పి ఎగిరి గంతేసింది. ఇదిరా పిల్లలు కథ. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ పాటకి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఇంతకీ దీంట్లో నీతి ఏమిటి? చీకటి కూడా కొన్నిసార్లు మనకి కొత్త స్నేహితుల్ని ఇస్తుంది. భయపడే ముందు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి ఈ కథ ద్వారా తెలిసింది కదా పిల్లలు. మరి దీంట్లో ఉన్నటువంటి ఆ పజిల్కి ఆన్సర్ ఏంటో టిల్లు మామ చెప్తాడు. పిల్లలు కథ విన్నారు, కథలో నీతి కూడా విన్నారు కదా. ఇప్పుడు మీ టిల్లు మామ మమ్మల్ని అడుగుతున్నాడు, ఈ పాటకి మీకు ఆన్సర్ అర్థమైందా అని. నీ పజిల్ ఏంటి? రాత్రికి కనబడుతుంది, ఉదయాన్నే మాయమైపోతుంది అంటే ఏంటి? ఎస్, ఇదేమిటంటే నీడ, ద షాడో. సో సూర్యుడున్నా చంద్రుడున్నా మనకు వెలుతురు కనపడుతున్నప్పుడు మన నీడ మన మీద కనపడుతూనే ఉంటుంది కదా పిల్లలు. కాబట్టి ఈ పజిల్కి ఆన్సర్ ఏంటంటే నీడ, ద షాడో. ఓకే పిల్లలు, మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుగుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ టిల్లు మామ. బాయ్ పిల్లలు.